రైతు రుణమాఫీ కాక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరికి చెందినటువంటి రైతు. ప్రజెంట్ వారి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పేరేంది? సోలిపేట సురేందర్ రెడ్డి సార్, ఫార్మర్. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోదలుచుకుంది? రుణమాఫీ కాలేదనే మనోవేదనతో చేసుకున్నాం. ఈరోజు ఉదయం 5 గంటలకు ఆ ప్రాంతంలో. ఎక్కడ? మేడ్చల్ మండల ఆఫీస్, మేడ్చల్. అసలు ఎందుకని ఎన్ని రోజులు తిరుగుతున్నారు? అధికారుల దృష్టికి తీసుకెళ్లారా లేదా ఏంది? ఈ థర్డ్ టైం ఆఫ్ చేస్తాం, 2 లక్షలు మాఫీ అయింది అని టీవీలో చూసి ఒక 4-5 చుట్లు తిరిగి అక్కడికి పోతే కాలేదంట. టీవీలోనేమో అయిపోయిందని చూపిస్తారు. తిరిగి అవుతుందో కాదో అనే మనోవేదనతో చనిపోయాడు. ఎలాంటి మదన పడేవాడు అసలు? ఇప్పుడే అప్పులు ఉన్నాయి, ఇది కాకపోతే ఇదంతా ఇడికెళ్ళి కడతాం అని ఒక లోపల మనోవేదన గురై ఆయనకు బయట ఒక 2-3 లక్షలు, ఇవి ఒక 2-3 లక్షలు, 5 లక్షలు ఈ పంటలు పండక ఈ ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం జరిగింది. అంటే ఈ 9 నెలల కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇంకా ఇంతకుముందు ఎట్లా ఉండే? రైతు భరోసా వచ్చేదేమన్నా? రైతు భరోసా లేదు, ఈసారి ఇయ్యలేరు. రైతు భరోసా రాలేదు. ఇది మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి ఏదైతే రైతు రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైతు రుణమాఫీ కాలేదని ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి ఏదైతే మండల ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, బాధితులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే చూస్తూ ఉన్నాము, రైతు రుణమాఫీ కాక రైతు భరోసా రాక వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక రైతుకి ఇలాంటి గతి పట్టకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.